హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ లావణ్య. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య ఉద్యోగ సమాచారం గురించి చూద్దాం. మంచి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ కూడా ఈ వీడియోలో అయితే ఉంది. అండ్ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అండి. సో ఈరోజైతే ఫస్ట్ వార్త చూద్దాము. ఫస్ట్ వార్త చూసినట్టయితే 3 కాలేజీల్లో ఒకే అధ్యాపకుడు. ప్రైవేటు జూనియర్ కళాశాలల ఇష్టారాజ్యం కాగితాలపై పేర్లతోనే కానిచ్చేస్తున్నాయి. గుర్తింపు ఇవ్వడం తప్ప పట్టించుకొని ఇంటర్ బోర్డు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు జూనియర్ కళాశాలలు తాము ఆడిందే ఆట అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు పలు కళాశాలలు తక్కువ మందిని నియమించుకుంటున్నాయి. అంటే దీనికి ఓవరాల్గా మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో మనకి ఇక్కడ 1400 వరకు ప్రైవేట్ ఇంటర్ కళాశాలలు అయితే ఉన్నాయి. అందులో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోనే 635 అయితే కాలేజీలు అయితే ఉండడం అయితే జరిగింది. అయితే వీరి నిబంధనల ప్రకారం ఒక అధ్యాపకుడు ఒక కాలేజీలోనూ మాత్రమే పనిచేయాలి. అందుకు భిన్నంగా వీరు 4-5 కాలేజీలలో అయితే పనిచేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ వార్త అయితే రావడం జరిగింది. అయితే వీళ్ళు అనేక కళాశాలల్లో కేవలం కాగితాల్లో మాత్రమే ఉంటున్నారనమాట. సో ఒకవేళ వారు వచ్చిన వార్షిక పరీక్షలకు 15-20 రోజుల ముందే కనిపిస్తారు. రోజుకు 5-6 బ్రాంచీలు లేదా కళాశాలల్లో బోధిస్తుంటారు. వారి పేర్లు విద్యార్థులకు తెలియని పరిస్థితి. ఏటా సంస్కృతం జవాబు పత్రాలు దిద్దేందుకు అధ్యాపకులు దొరకడం లేదు. ఉన్న కొద్ది మందికే రోజుకు 30కి బదులు 60 సమాధాన పత్రాలు ఇచ్చి మూల్యాంకనం అయితే చేయిస్తున్నారు. దీనిపై బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యను ప్రశ్నించగా ఈసారి వీటన్నింటికి ఒక విధానాన్ని రూపొందిస్తామని తన తెలపడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి వార్త రావడం జరిగింది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అన్నట్టుగా మనం చూడొచ్చు. 3 గ్రూపులు, 59 ఉపకులాలు, మొత్తం 15% రిజర్వేషన్లు ఎస్సీ వాళ్ళకి సంబంధించి. గ్రూప్ 1కి వచ్చేసి 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి వచ్చేసి 5%. అంటే వీళ్ళు 3 గ్రూపులుగా అయితే ఈ ఎస్సీ వాళ్ళందరినీ 3 గ్రూపులుగా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఈ గ్రూప్కి సంబంధించి రిజర్వేషన్స్ వచ్చేసి గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5% అయితే వర్తింపు. అంటే వచ్చే జాబ్ అంటే ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్లు, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్లలో ఈ పర్సంటేజ్ అయితే వర్తిస్తుందన్నమాట. సో ప్రాధాన్య క్రమంలో ఉద్యోగాల భర్తీ అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ నేటి ఉదయం 11 గంటలకు జీవో 9 విడుదల చేయనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్టుగా అయితే ఇక్కడ మనమైతే చూడొచ్చును. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనము మరొక దినపత్రికల్లో కూడా వచ్చిందనమాట. ఇయాల్టి నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం, అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవోలు రిలీజ్ చేస్తున్నటువంటి సర్కారు అన్నట్టుగా ఇక్కడ రావడం అయితే జరిగింది. అండ్ మరొక దినపత్రికలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు, ఉత్తర్వులు, విధి విధానాలు జారీ చేయనున్న ప్రభుత్వం, జీవో తొలి కాపీని సీఎం రేవంత్కు ఇవ్వనున్న ఉపసంఘం, 59 ఉపకులాలు 3 గ్రూపులుగా వర్గీకరణ అన్నట్టుగా ఇక్కడైతే ఇచ్చారు. అండ్ ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్లలో మనకి అంటే నోటిఫికేషన్లలో ఇదైతే వర్తిస్తుంది. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం ఎలా ఉంది అనేది చూసినట్టయితే ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అమలు. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అయితే అవలంబించనుంది. ఎగ్జాంపుల్స్కి ఎస్సీలోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసినటువంటి ఖాళీల భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగినటువంటి గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో ఖాళీలను అయితే భర్తీ చేయాలి. గ్రూప్ 2లోని సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లోని అభ్యర్థులతో భర్తీ చేయాలి. అయితే ఒకవేళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మూడింట్లో కూడా సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్వారీ ఫార్వర్డ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్రస్తుతం ప్రిఫరెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు అమలవుతుంది. ఎస్సీ అభ్యర్థులకు అమలు చేసేందుకు ప్రభుత్వ నిబంధనలు అయితే రూపొందించింది అన్నట్టుగా దీనికి సంబంధించి. అంటే ఈ రోస్టర్ విధానం ప్రకారమే ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది అన్నట్టుగా దీనికి సంబంధించి గమనించగలరు.
నెక్స్ట్ వచ్చేసి చూసినట్టయితే మనకు నెక్స్ట్ వార్త, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్. కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించే ఛాన్స్. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు, ఇక సకాలంలో జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు. ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరం ఉన్నా అక్కడి నుంచే రిక్రూట్ అన్నట్టుగా ఇక్కడైతే చూడొచ్చు మనం. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నది. ఆ దిశగా కసరత్తు అయితే మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ శాఖల్లో కూడా ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఇక్కడి నుంచే రిక్రూట్ చేసుకునేలా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తున్నది అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి మనకి ఇన్ఫర్మేషన్ అయితే అవుట్సోర్సింగ్ వాళ్ళ గురించి రావడం అయితే జరిగింది. నెక్స్ట్, జాబ్లెస్ క్యాలెండర్ అన్నట్టుగా మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే రావడం జరిగింది. 16 నెలల్లో ఒక కొత్త నోటిఫికేషన్ను ఇవ్వని కాంగ్రెస్ సర్కారు. కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగాల కల్పన. 6,000 ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫోజులు. మార్చి 30 లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ లేఖ పదే కోరినా స్పందించని ప్రభుత్వం. ఇండెంట్ ఇవ్వకుండా నోటిఫికేషన్లు మోకాలుడ్డు. ఒక్క కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్గా రికార్డు. మరోవైపు రిటైర్మెంట్లతో 9,000 ప్రభుత్వ పోస్టులు ఖాళీ అన్నట్టుగా ఇక్కడైతే మనకు దీనికి సంబంధించి అయితే వచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లకే మొత్తం 20 రకాల నియామకాలకు సంబంధించిన షెడ్యూల్తో కూడిన జాబ్ క్యాలెండర్లు అసెంబ్లీలో వేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారైతే ప్రకటించారు. కానీ ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరం వచ్చింది, కానీ కొత్తగా ప్రకటించాల్సిన జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. ఇస్తే సంవత్సరం మొదట్లో జనవరిలో ఇవ్వాలి, లేదా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1న ఇవ్వాలి. జనవరి 1 పోయింది, ఏప్రిల్ 1 కూడా గడిచిపోయింది, కానీ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వలేదు అన్నట్టుగా దీనికి సంబంధించి రావడం అయితే జరిగింది. అండ్ చూసినట్టయితే ఇక్కడ అసెంబ్లీలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ 2024-25 పరిస్థితి ఇది అన్నట్టుగా ఇక్కడైతే చూడవచ్చు. జాబ్ క్యాలెండర్ గురించి మనం ప్రీవియస్లో చూసాం. దీనికి సంబంధించి ఏ నోటిఫికేషన్ కూడా ఇక్కడ విడుదలైతే చేయలేదు అన్నట్టుగా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది మనకి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే పీజీఈటీఏ ఈసారి 3 విడతలుగా ఆర్కిటెక్చర్ కౌన్సిల్ నిర్ణయం. దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరంలో 2 ఏళ్ల మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశానికి పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ పేరిట ఈసారి 3 విడతలుగా అయితే ప్రవేశ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. గతేడాది 2 సార్లు మాత్రమే ఈ ప్రవేశ పరీక్షలు జరిపేవారు. అయితే ఈసారి మాత్రం మనకి మే 4, 25 మే 4న అండ్ 25న జరుగుతుంది. జూన్ 15వ తేదీలో ఈ 3 సార్లు అయితే 3 విడతలుగా అయితే ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ఆర్కిటెక్చర్ కౌన్సిల్ అయితే నిర్ణయించడం అయితే జరిగింది. వాటిలో సాధించిన ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకొని ర్యాంకులు అయితే వెల్లడిస్తారు. దరఖాస్తుల ప్రక్రియ వచ్చేసి ఈ నెల 15వ తేదీ నుంచి అయితే ప్రారంభం కానుంది అన్నట్టుగా అయితే దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి, ఎస్జిటియు డిమాండ్ అన్నట్టుగా చూడొచ్చు మనం ఇక్కడ. దీనిలో చూసినట్టయితే రాష్ట్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలపై నిర్లక్ష్య ధోరణి అండ్ ఉపాధ్యాయులపై వివక్షను విడనాడి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, సర్కారు బడుల్లో బోధనకు ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయడంతో పాటు ఎస్జిటిలకు పదోన్నతులు సైతం కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న డిఏ పిఆర్సీలను కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం ఆయన మాట్లాడుతూ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లందరికీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరడం జరిగింది. అండ్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ధర్నాకు మద్దతు తెలిపి మాట్లాడడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి అయితే రావడం జరిగింది. నెక్స్ట్,
మా సర్వీస్కు లెక్క లేదా? అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీలో పార్ట్ టైం లెక్చరర్లకు మార్కులు నిల్ అన్నట్టుగా ఇక్కడైతే చూడొచ్చు మనము. కాంట్రాక్టు అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్న వారికే మార్కులు. ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్లు. ఈ నెల 17న చలో సెక్రటేరియట్కు పిలుపు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కన్వర్షన్కు నోచుకొని వైనం అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి చేపట్టినటువంటి ప్రభుత్వం పార్ట్ టైం లెక్చరర్ల సర్వీస్ను పరిగణలోకి అయితే తీసుకోవడం లేదనమాట. సో దాని గురించి ఆందోళన అయితే వీళ్ళు వ్యక్తం అయితే అవుతున్నారు. అండ్ కాంట్రాక్ట్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేసే వారి సర్వీస్కు ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు అయితే ఇస్తామని చెప్పారనమాట రీసెంట్గా. అయితే 10-15 ఏళ్ళుగా పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లకు మాత్రం మార్కులు ఇవ్వడం అయితే లేదు. గరిష్టంగా 10 మార్కులు కేటాయించాలి. అది 10 సంవత్సరాలకు 10 మార్కులు అయితే వస్తాయి. 10 సంవత్సరాల కంటే ఎక్కువ చేసిన వాళ్ళ సంగతి ఏంటి అన్నట్టుగా ఇక్కడ వాళ్ళైతే వాపోతున్నారు అన్నట్టుగా దీనికి సంబంధించి. ఒకవేళ వీళ్ళు ఎలాంటి చర్య తీసుకోకపోతే సెక్రటేరియట్కి అయితే అక్కడ ధర్నా చేపడతామన్నట్టుగా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే జీవో 21లో మార్పులు చేయాలని కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో అన్యాయం జరిగింది ఇప్పుడు కూడా అన్నట్టుగా అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సర్వీస్ రాటిఫికేషన్ లేకనే సమస్య అన్నట్టుగా చూడొచ్చు మనం ఇక్కడ. సాధారణంగా ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ పీజీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్ సర్వీస్ను ప్రతి 2-3 ఏళ్లకోసారి యూనివర్సిటీలోని ఆయా డిపార్ట్మెంట్ల హెడ్లు అండ్ జీఓఎస్ చైర్పర్సన్స్ రిజిస్టర్ క్వాలిటిఫై చేస్తుంటారు. అయితే ఈ క్వాలిఫికేషన్తో ఆయా కాలేజీల లెక్చరర్లు ఏదైనా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదంటే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు స్వీకరిస్తే తమ అర్హతను బట్టి వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కానీ అదే యూనివర్సిటీలో పిహెచ్డి నెట్ సెట్ అర్హతతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పార్ట్ టైం లెక్చరర్ల సర్వీస్కు మాత్రం రాటిఫికేషన్ లేకపోవడం అనేది గమనార్హం. దీంతో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పార్ట్ టైం లెక్చరర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు కాంట్రాక్ట్ లెక్చరర్లు అప్లై చేసుకోలేకపోతున్నారు అన్నట్టుగా అయితే దీనికి సంబంధించి వార్త రావడం జరిగింది. అండ్ 19 నుంచి కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల సమ్మె అన్నట్టుగా కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, విశ్రాంత ఉద్యోగుల స్థానంలో ఇన్ఛార్జులు ఏరి. విశ్రాంత ఉద్యోగులను తొలగించిన విషయం అయితే మనకు తెలిసిందే. సో వారం రోజులుగా ఖాళీగా కీలక స్థానాల తొలగింపులో తొందర. ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించడంలో సర్కారు ఆలస్యం, నిలిచిపోయినటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. వీళ్ళకి సంబంధించి అంటే వాళ్ళని తొలగించడం వల్ల వాళ్ళు చేయాల్సిన పని అనేది అక్కడే ఉండిపోయింది అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్, అయితే ఇక్కడ ఉద్యోగులపై స్పష్టత అయితే కరువైందనమాట. ఏదైనా శాఖలో అయినా విశ్రాంతాధికారి లేదా ఉద్యోగి సేవలు అత్యవసరం అనుకుంటే ఆ శాఖ అధిపతి ఇచ్చే వివరణను పరిశీలించి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం ప్రభుత్వం అయితే తీసుకున్నదని మార్చి 25న సర్కారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను తెలిపారు. తొలగించిన 6,729 మందిలో తిరిగి నియామకం అయ్యే అవకాశం ఉన్న వ్యక్తులు పలువురు ఉంటారని సచివాలయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తున్నది. కానీ వారం గడుస్తున్నా కూడా ఈ నిర్ణయం అయితే తీసుకోకపోవడం అనేది దీనికి సంబంధించిన విమర్శలు అయితే వస్తున్నాయి అన్నట్టుగా అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నెక్స్ట్, విద్యారంగాన్ని బలోపేతం చేయండి. ప్రాథమిక అండ్ ప్రాథమికోన్నత పాఠశాలల పట్ల నిర్లక్ష్యం, వివక్షను విడనాడి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి అయితే తెలిపారు. ఇందాక మనమైతే ఇక్కడ ఇదే వార్త అయితే చూసాం మనం ఇది ఫస్ట్లో. అండ్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ప్రాథమిక పాఠశాల బలోపేతానికి 10,000 PSHM పోస్టులను అయితే మంజూరు చేయాలనేసి కోరడం అయితే జరిగింది. SGU2 ఆధ్వర్యంలో ఆదివారం చలో ఇందిరా పార్క్ సందర్భంగా భారీ ధర్నా కూడా వీళ్ళు నిర్వహించుకోవడం అయితే జరిగింది అన్నట్టుకైతే దీనికి సంబంధించి. నెక్స్ట్ వార్త చూసినట్టయితే రోజుకు 60 పేపర్లు మూల్యాంకనం. 10 జవాబు పత్రాల మూల్యాంకనంలో టీచర్లపై ఒత్తిడి, పారితోషికాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్న టీచర్లు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. 10th క్లాస్ మూల్యాంకనం అన్నమాట పేపర్స్. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని హడావుడిగా చేస్తున్నారన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ చేత రోజుకు 50 పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నట్టు టీచర్లు ఆరోపిస్తున్నారు. అండ్ కొన్ని చోట్ల 45 నుంచి 60 పేపర్లు దిద్దిస్తున్న
ఉదంతాలు కూడా ఇక్కడైతే కనబడుతున్నాయి. 10వ తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం వచ్చేసి ఈ నెల 7వ తేదీన అయితే ప్రారంభమైంది. ఒక్కో టీచర్కు 40 సమాధాన పత్రాలు ఇవ్వాల్సి ఉంది. కానీ అంతకు మించి ఇస్తున్నట్లయితే ఇక్కడ టీచర్లు గగ్గోలు పెడుతున్నారు అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ పారితోషకాన్ని కూడా పెంచాలి అన్నట్టుగా వీళ్ళు డిమాండ్ చేయడం అయితే జరిగింది అన్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది. నెక్స్ట్, ప్రైవేటు స్కూళ్ళ ఫీజులో దౌర్జన్యం, మొత్తం చెల్లిస్తేనే SA2 పరీక్షలకు అనుమతి, 5-10 వేలు పెండింగ్ ఉన్నా సరే నో ఎంట్రీ అన్నట్టుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఫీజుల విషయం అయితే ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్టయితే SA2 ఎగ్జామ్స్ రాయాలంటే మొత్తం ఫీజు చెల్లించాలి అనేసి ప్రైవేట్ సంస్థలు అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అయితే ఇక్కడ చెప్తున్నాయి. సో ఎగ్జామ్స్ అయితే రాయనివ్వం అనేసి వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు అన్నట్టుగా అయితే ఇక్కడ మానసిక క్షోభకు గురవుతున్న పిల్లలు అన్నట్టుగా అయితే ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. నెక్స్ట్, ముందస్తు అడ్మిషన్లతో జాగ్రత్త, పాఠశాలల గురించి తెలుసుకున్నాకే పిల్లలను చేర్పించాలి, వసతులు పరిశీలించి అనుమతి పత్రాలు అడగండి, లేకపోతే ఇబ్బందులే అన్నట్టుగా ఇక్కడ స్కూల్స్ గురించి అయితే రావడం జరిగింది. జిల్లా కేంద్రంతో పాటు వివిధ పట్టణాల్లోని పలు పాఠశాలల్లో ముందస్తు అడ్మిషన్ల హడావుడైతే మొదలైంది. విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి మరో 2 నెలల సమయం ఉన్నా జిల్లాలోని CBSE స్కూళ్ళు, సాధారణ స్కూళ్ళలో ఇప్పుడు అడ్మిషన్ల కోలాహలం అయితే నడుస్తుంది. LKG, UKG ఫస్ట్ క్లాసులకు ప్రవేశాలు తీసుకుంటున్నారు. ఆ తరగతుల్లోనే మరికొంతమంది PP1, PP2 ఫస్ట్ స్టాండర్డ్ అని పిలుస్తున్నారు. కరీంనగర్ నగరంలో టాలెంట్ కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్, వరల్డ్ లెవెల్, నేషనల్ తదితర ట్యాగ్లైన్లతో పాఠశాలలు అయితే నడుస్తున్నాయి. వీటిలో కొన్నింటికి ప్రభుత్వ అనుమతులు ఉండగా మరికొన్నింటికి బ్రాంచీల పేరుతో అయితే నిర్వహిస్తున్నారు. ఇంకొన్నింటికైతే అనుమతులే లేవు. ఇదిలా ఉండగా తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్ళలో చేర్పించే ముందు అడ్మిషన్ల యొక్క ఇంటర్వ్యూలు, రిటర్న్ టెస్టులు, డొనేషన్లు ఆయా పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులు తమ చుట్టూ అయితే తిప్పుకుంటున్నాయి. సో రిజిస్ట్రేషన్, రికగ్నైజేషన్ అయితే వేరువేరుగా ఉంటుంది. అంటే దీనికి సంబంధించి పాఠశాలలో పిల్లల్ని చేర్పించే ముందు దీనికి తగినటువంటి సౌకర్యాలు కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ తెలుసుకున్నాకే పిల్లల్ని జాయిన్ చేయండి అన్నట్టుగా అయితే దీనికి సంబంధించిన వార్త రావడం జరిగింది. నెక్స్ట్, ప్రైవేటు కాలేజీల్లో 50% పెరిగిన ఇంటర్ ఫీజులు, ఇంటర్ ద డ్రాగన్ అన్నట్టుగా అయితే ఇక్కడ క్యాప్షన్తో వచ్చిందనమాట. అడ్డగోలుగా ఫీజులు పెంచేసిన కార్పొరేట్ అండ్ ప్రైవేటు జూనియర్ కాలేజీలు. 1,25,000 నుంచి 2 లక్షల వరకు వార్షిక ఫీజులు, హాస్టల్ ఫీజు కలిపి 3,25,000 దాకా డిమాండ్. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏడాదికి 90,000కు పైనే అడుగుతున్న తీరు. నిర్వహణ ఖర్చులు, ఫ్యాకల్టీ వేతనాలు పెరిగాయనే వాదన. సుమారు 4 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం. అంత ఫీజులు ఎలా కట్టగలమని వాపోతున్న తల్లిదండ్రులు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు అన్నట్టుగా వచ్చింది. అండ్ ప్రస్తుత పరిస్థితుల్లో తామేమి చేయలేమంటున్న ఇంటర్ బోర్డు, సర్కారు స్పందించకుంటే ఆందోళన చేస్తామంటున్న విద్యార్థి సంఘాలనే చూడొచ్చు. అంటే ఫీజుల గురించి ఇంటర్ బోర్డు అయితే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇంటర్ బోర్డు ఏం చెప్తుంది అంటే మేమైతే ఎలాంటి చర్య తీసుకోమని చెప్తున్నారు. ఒకవేళ చర్య తీసుకోకుంటే తల్లిదండ్రులు అయితే దీనికి సంబంధించిన ఆందోళన అనేసి విద్యార్థి సంఘాల ద్వారా చేస్తామన్నట్టుగా అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇంటర్ ఫీజుల తీరు ఇలా అన్నట్టుగా ఇక్కడైతే ఒక పట్టిక ఇచ్చారు చూడండి. కార్పొరేట్ కాలేజీలు డే స్కాలర్స్కి ఎంత, కార్పొరేట్ కాలేజ్ విత్ హాస్టల్స్ అన్నీ ఇక్కడైతే క్లియర్గా ఉన్నాయి. అన్ని లక్షలలో అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే MBBS ఎప్పుడు? ఫిబ్రవరిలో వైద్య విద్య చివరి సంవత్సరం పరీక్షలు పూర్తి, ఫలితాల జాడే లేదు అన్నట్టుగా ఇక్కడైతే వచ్చింది. దీనికి సంబంధించి ఉత్తీర్ణత సాధిస్తే ఏడాది ఇంటర్న్షిప్, అది పూర్తి చేస్తేనే నీట్ PGకి అర్హత. తీవ్ర ఆందోళనలో వైద్య విద్యార్థులు అన్నట్టుగా చూడొచ్చు. రాష్ట్రంలోని MBBS చివరి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నెల రోజులైతే ఆలస్యమైంది. ఇప్పటి వరకు చివరి విద్యా సంవత్సరం జవాబు పత్రాల మూల్యాంకనం అయితే పూర్తి కాలేదు. మరో 15-20% పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉన్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు అయితే వెల్లడించాయి. దీంతో ఫలితాల కోసం వైద్య విద్యార్థులు మరికొన్ని రోజుల పాటు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. MBBS తుది సంవత్సరం పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరిలో అయితే జరిగాయి. మార్చి 3వ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరిగాయి. వాటి ఫలితాలను అప్పుడే ప్రకటించారు. థియరీ పరీక్ష పత్రాల మూల్యాంకనం మాత్రమైతే ఆలస్యం అవుతుంది. మూల్యాంకనం చేసేందుకు సరిపడా అధ్యాపకులు వైద్య కళాశాలలో లేకపోవడంతోనే జాప్యం జరుగుతున్నట్లు వైద్య వర్గాలు అయితే చెప్తున్నాయి.
అండ్ దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఫైనల్ ఇయర్కు చెందినటువంటి మొత్తం 66,046 స్క్రిప్టులు మూల్యాంకనం చేయాల్సి ఉండగా ఈ నెల 10 వరకు 58,126 స్క్రిప్టులనే మూల్యాంకనం చేశారు. మరో 7,920 స్క్రిప్టులు మిగిలి ఉన్నాయి. ఫైనల్ ఇయర్ ఫలితాలు వెల్లడి కాగానే ఉత్తీర్ణులైన వారు విధిగా ఏడాది పాటు ఆసుపత్రుల్లో హౌస్ సర్జన్లుగా పనిచేయాలి. అప్పుడే వారు నీట్ పీజీకి అయితే అర్హులవుతారు అన్నట్టుగా అయితే ఈ రిజల్ట్స్ తొందరగానే అంటే మూల్యాంకనం అనేది కంప్లీట్ చేసి రిజల్ట్స్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వార్త చూసినట్టయితే ఇకపై నో జాబ్ మేళా, ప్రైవేటు ఉద్యోగాలకు DEETని సంప్రదించాలి, నిరుద్యోగుల వివరాలు నమోదు చేసుకోవాలి, అవసరాల మేరకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 560 కంపెనీల్లో 4,415 ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగుల నుంచి 64,165 దరఖాస్తులు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. జాబ్ మేళాలు నిర్వహించి ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు ఇచ్చే సంస్కృతి ఇప్పటి వరకైతే ఉండేది. కానీ ఇకపై నేరుగా జాబ్ మేళాలు పెట్టుకునేందుకు కుదరదని పరిశ్రమల శాఖ స్పష్టమైతే చేస్తుంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అని అయితే అందుబాటులోకి అయితే తీసుకువచ్చింది దీన్ని. ఇందులో నిరుద్యోగులు తమ వివరాలు అయితే నమోదు చేసుకుంటే చాలు. ప్రైవేటు కంపెనీలు తమకు అవసరమైన వారిని ఎంపిక చేసుకుంటారని అటు కంపెనీలు వచ్చేసి ఇటు నిరుద్యోగుల మధ్య వారధిగా DEET పనిచేస్తుందని పరిశ్రమల శాఖ అయితే వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 4న DEET యాప్ను ప్రారంభించగా ఇప్పటివరకు అందులో 559 సంస్థలు 64,164 మంది నిరుద్యోగులు దరఖాస్తు అయితే చేసుకున్నారు. అది కూడా DEET ద్వారా రిజిస్ట్రేషన్ కావడం ఇది విశేషం అన్నట్టుగా. అయితే జాబ్ మేళ ఉండకుండా దానిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అవసరం ఉన్నంత మేరకు అయితే తీసుకుంటారు అన్నట్టుగా ఇక్కడ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 23వ లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి. ఈ వారంలోనే నోటిఫికేషన్ అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి లా కమిషన్ చైర్మన్గా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. 23వ లా కమిషన్ చైర్పర్సన్గా ఆయన నియామకానికి సంబంధించి ఈ వారంలోనే లాంఛనంగా అంటే లీగల్ నోటిఫికేషన్ వెలువడొచ్చని భావిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన 23వ లా కమిషన్ 3 ఏళ్ల కాలపరిమితితో అయితే ఏర్పడింది. జస్టిస్ మహేశ్వర్ 2023 మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ అయితే చేశారు. అండ్ 2004 సెప్టెంబర్లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా నియమితులైన ఆయన జూలై 2014 అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయితే అవ్వడం జరిగింది. అనంతరం ఫిబ్రవరి 2016లో మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా న్యాయమూర్తి అయ్యారు. సో అక్కడి నుంచి 2018 ఫిబ్రవరి నెలలో వచ్చేసి కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయితే అయ్యారు. జనవరి 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ దినేష్ మహేశ్వరి మే 14న 2023న పదవీ విరమణ అయితే చేశారన్నట్టుగా దీనికి సంబంధించి. అండ్ ఈరోజు ఏప్రిల్ 14th కదా, సో దీనికి సంబంధించి ఏంటంటే ఈరోజు స్పెషల్ బిఆర్ అంబేద్కర్ జయంతి. సో అందరికీ తెలిసిందే. సో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని మన దేశంలో ఏటా ఎప్పుడు అంటే ఏప్రిల్ 14న అయితే నిర్వహిస్తారు. కొన్ని రాష్ట్రాలు ఇదే తేదీని సమానత్వ దినోత్సవాన్ని అంటే డే ఆఫ్ ఈక్వాలిటీ సైతం కూడా జరుపుతున్నాయి. కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లోని ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలని అంబేద్కర్ చేసినటువంటి పోరాటాలను ప్రజలందరికీ తెలియజేయడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపి అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి ఎంతగానో కృషి చేశారు ఈయన స్వాతంత్రానంతరం భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అండ్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గాను ఉన్నారు. రాజ్యాంగ రచనలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి అతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. సో ఈయనది దళితుల ఉన్నతికి చేసినటువంటి కృషి అనేది ఇక్కడ ఉంది. సో అంబేద్కర్ దళితుల కోసం 1927లో మహద్ పేరుతో నీటి పోరాటం చేశారు. దళితుల హక్కుల కోసం 1930లో నాసిక్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. 1946లో పుణేలో సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. అండ్ ఆయన బహిష్కృత హితకారిణి
సభ వచ్చేసి 1924లో, సమాజ్ సంఘ్ 1927లో, ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ 1942, పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ 1945లో సంస్థలు స్థాపించడం అయితే జరిగింది. అయితే దీన్ని ఒక నేపథ్యం ఏంటి ఇలా జరుపుకోవడానికి అని చూసినట్టయితే, అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న ప్రస్తుత మధ్యప్రదేశ్లోని మోవులో జన్మించారు. సామాజిక వివక్షను ఎదుర్కోవాలంటే చదువు ఆయుధమని భావించి ఉన్నత విద్యను అభ్యసించారు. వెనుకబడిన వారి ఉన్నతికి పాటుపడ్డారు. ఆయన 1956లో డిసెంబర్ 6నైతే మరణించడం జరిగింది. 1990లో భారత ప్రభుత్వం అంబేద్కర్కు భారతరత్న కూడా ప్రకటించింది. 2022 ఏప్రిల్ 13న తమిళనాడు ప్రభుత్వం అంబేద్కర్ జయంతిని రాష్ట్రంలో సమానత్వ దినోత్సవంగా కూడా నిర్వహిస్తామని పేర్కొనడం అయితే జరిగింది. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో చూసినట్టయితే మనము తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అడవిల్లి రాజశేఖర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం అయితే 2025 ఏప్రిల్ 11న గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. 5 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో అయితే కొనసాగుతారు. ఉపలోకాయుక్తగా జిల్లా సెషన్స్ మాజీ జడ్జి బిఎస్ జగజీవన్ కుమార్ని అయితే నియమించింది. వీళ్ళ పేర్లు అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా జస్టిస్ షమీం అఖ్తర్ను ప్రభుత్వం 2025 ఏప్రిల్ 11న అయితే నియమించింది. ఎస్హెచ్ఆర్సీ సభ్యులుగా జిల్లా మాజీ జడ్జి ఎస్ ప్రవీణ, విశ్రాంత ఐఏఎస్ అధికారి కిషోర్ అయితే నియమితులు అయ్యారు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్ను భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ 2025 ఏప్రిల్ 11న పేర్కొంది. 1000 కిలోల తరగతికి చెందినటువంటి ఈ అస్త్రాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అంటే డిఆర్డిఓ దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. తాజా పరీక్షల్లో భాగంగా ఈ బాంబును సుఖోయ్ 30 అండ్ ఎంకేఐ యుద్ధ విమానం నుంచి శాస్త్రవేత్తలైతే జారవిరవడం జరిగింది. అండ్ నిర్దేశిత 100 కిలోమీటర్ల పరిధిని కూడా అది అత్యంత ఖచ్చితత్వంతో అయితే సాధించగలిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీ అచీవ్మెంట్ ఇన్స్టంట్ డిజైన్ని ప్రవేశపెడుతున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ సైన్సెస్ సంస్థ అయితే ప్రకటించడం జరిగింది. స్టంట్ వర్క్ను ఫిల్మ్ మేకింగ్గా భాగంగా గుర్తించి తెర వెనుక ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకుంది. 2027లో విడుదలయ్యే ఈ చిత్రాలకు దీన్నైతే ఇవ్వనున్నారు అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఈరోజు ఉంది. సో ఇది ఈరోజు విద్య ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ అన్నమాట. సో ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.